శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఈవేళ మనం 9వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సుకృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుషపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ప్రతి ఉపకారమును గోరకై మేలునర్చు వారి యందు, ప్రతిఫలమును గోరి మేలు చేయువారి యందు, శత్రువులందు తటస్థులందు మధ్యవర్తులందు ద్వేషింపబడదగిన వారి యందు, బంధువులందు సజ్జనులందు పాపులందు సమభావము కలిగి ఉండువాడే శ్రేష్ఠుడు, ఇట్టివాడే గొప్పవాడు. ఈ లక్షణములలో మనకి ఏదైనా కొన్ని లక్షణములైనా ఉన్నవా అని మనం పరిశీలన చేసుకొని జీవించడమే ఉత్తమోతి ఉత్తమం. మనుజులలో ఎవడుత్తముడో ఈ శ్లోకమందు తెలుపబడినది. సామాన్యముగా జనులలో ఎవడైనా ఎక్కువ ధనమును గాని సౌందర్యమును గాని లౌకిక విద్య గాని కలిగి ఉన్నచో అతడు గొప్పవాడని జనులు తలంచుదురు. కాని భగవంతుడటుల చెప్పలేదే. ఎవడు సర్వజీవుల ఎడల సమబుద్ధి కలిగి ఉండునో అతడే శ్రేష్ఠుడని భగవానుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు కదా. ఆ సర్వజీవులందు కొందరిని మాత్రమిచ్చట పేర్కొనిది. వారిని 3 వర్గములుగా విభజించవచ్చును. 1 సుకృత్తు అనగా మిత్రుడు, బంధువు, సాధువు. ఈ ముగ్గురు 3 రకాలుగా ఉన్నవాళ్ళు సుకృత్తు అని చెప్పబడుతుంది. వీరు నలుగురు ఒక తెగ, మధ్యస్థుడు ఉదాసీనుడు అను వీరిద్దరూ ఒక తెగకు చెందినటువంటి వారు. శత్రువు, ద్వేషి, పాపి అను వీరు ముగ్గురును ఒక తెగ. ఇందు మొదటి తరగతి వారు ఉపకారము చేయువారు. ఎవరు? సుకృత్తులు, మిత్రులు, బంధువులు, సాధువులు. వీరందరూ కూడా ఉపకారము చేయువారు. 2వ తరగతి వారు ఎవరు? ఉపకారము గాని అపకారము గాని చేయని వారు అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరు అంటే ఇక్కడ మధ్యస్థుడు, ఉదాసీనుడు. వీరి వల్ల మనకి ఉపకారము గాని అపకారము గాని ఉండదు. 3వ తరగతి వారు ఎవరు? కేవలము అపకారమే చేయువారు. వీరిలో మొదటి తెగవారిపై జనులకు సహజముగా ప్రీతియు, 2వ వారిపై తటస్థ భావమును, 3వ వారిపై ద్వేషమును కలుగును. కానీ ఉత్తమ యోగికి వీరి మువ్వరిపైన కూడా సమభావమే ఉండును. కారణమేమనగా ఆదమునకు ఒక వ్యక్తిని చూడగానే దేహభావము మాత్రము కలుగుచుండును. అతడు తెల్లవాడా నల్లవాడాయని, కురూపాయని, సుందరుడాయని అతడు పరికించుచుండును. అతనికి దేహ దృష్టి మాత్రమే ఉండును. మధ్యముడు ఒక వ్యక్తిని చూడగానే అతని విద్య, తెలివి మున్నగు వానిని వీక్షించును. ఇతనిది మనోదృష్టి. కానీ ఉత్తముడు ఒక వ్యక్తిని చూడగానే అతని ఆత్మను మాత్రము పరికించును. అతనిది ఆత్మదృష్టి. వ్యక్తి యొక్క దేహముపై గాని మనస్సుపై గాని అతని దృష్టి ఉండదు, దృష్టి పడదు. సర్వభూతములందును ఆత్మ ఒకటియే కనుక అతని దృష్టి యందు శత్రు, మిత్రు, ఉదాసీనులందరూ సమముగానే కనిపిస్తూ ఉంటారు కూడా. విభక్తమగు ప్రపంచమునందు అవిభక్తత్వమునే అతడు గాంచును. కావున అట్టివాడు సర్వశ్రేష్ఠుడని ఇట వచింపబడినది. ఈ కారణమున ప్రతి జీవియు ఉత్తమ స్థితిని పొందుటకై ప్రయత్నపూర్వకముగా దేహ భావనను మనోభావనను తగ్గించుకొని
ఆత్మభావనని కొనుచు ఉండవలెను. అప్పుడే అతనికి సమబుద్ధి ఉదయింప జనులలో సర్వోత్తముడై వెలయుచుండును. మనుజులలో ఉత్తముడెవడు? శత్రు మిత్ర ఉదాసీనులందు సమబుద్ధి కలవాడే ఉత్తముడు. అట్టి యోగారూఢ దశ నొందుటకై భగవత్ సాక్షాత్కారమునకై ధ్యాన యోగమును వివరింపదలంచి మొట్టమొదట ధ్యాన పద్ధతిని గూర్చి తెలియజేయుచున్నాడు భగవానుడు. మనం రేపటి రోజున 10వ శ్లోకాన్ని పరిశీలిద్దాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.